నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఇగోండి ఈరోజు నిన్న పూజ చేశాను కదండి, ద్వాదశి రోజు పారాయణం చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలాగ చామంతి పూలు, గులాబీ పూలు మాలల్లి వేశానండి. మన గార్డెన్లో పూసిన మందార పువ్వులు ఇవి కన్నయ్యకి పెట్టాను, రాధాకృష్ణుల వారికి. ఇక మీ అందరికీ మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి. మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఇదిగోండి చూడండి, నేను చేసిన పూజ ఈరోజు ఇలా ఉందండి. అంటే నిన్నటి రోజు అండి ఇది. ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నానని చెప్పి ఈరోజు అనే మాట వస్తుంది, అర్థం చేసుకోండి. ఇదిగోండి ఇలాగ చేసుకుంటానండి. ఈయన చేస్తారు, నేను చేస్తాను. నేను తెల్లవారుజామున లేచి మామూలుగా దీపం వెలిగిస్తాను. తర్వాత ఈయన లేచి అన్నీ అలంకరణ చేస్తారండి. ఇంకా నైవేద్యం కన్నయ్యకి ఇడ్లీ పెట్టానండి. తర్వాత అది మేము ప్రసాదంగా స్వీకరిస్తాము. నైవేద్యం ఇడ్లీ పెట్టాను. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కలపంది ఏదైనా పెట్టచ్చండి నైవేద్యం, అందుకని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేశాను ఇలాగా. ఇంకా ఈరోజు వంట వచ్చేసి దొండకాయ ఫ్రై, పప్పుచారు చేద్దామని చెప్పి శనివారం కదండి. ఇంకా ఈ దొండకాయ ముక్కలు కోసేసి మంచిగా బారుగా ముక్కలు కోసేసి ఉప్పు వేసి కొంచెంసేపు పిసికేసి పక్కన పెట్టానండి. ఎందుకంటే ఏదైనా పులుపు అట్లా నీరు అనేది ఉంటే వచ్చేస్తుందని చెప్పి బాగా వేగుతుంది అని. ఇంకా పప్పుచారు అంటే ఏమి వేయలేదులేండి, ఒక టమాటానే వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు ఉప్పు వేసేసి మరగపెట్టేస్తున్నానండి. పులుపు పోసేసి చింతపండు పులుపు వేసాను. ఏమంటే పెసరపప్పు చారండి ఇవి, అచ్చంగా అవే పెసరపప్పు చారు. ఇడ్లీలోకి కూడా సాయంత్రానికి ఇడ్లీలోకి కూడా ఉంటాయని చెప్పి ఎక్కువే పెట్టమన్నారు. పప్పుచారు అంటే చాలా ఇష్టం అండి మాకు, అందుకని చెప్పి ఎక్కువే చేస్తాను. ఇంకా ఇడ్లీలో కూడా ఇవి నంచుకొని తింటామన్నమాట, చట్నీ ఏమి లేకుండా ఈవినింగు. సరే అని చెప్పి ఇదిగోండి ఇంకా అటు పప్పుచారు మరుగుతున్నాయి. ఈలోపు ఈ దొండకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పి ఇది ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఒకసారి 2 పొయ్యిల మీద అదొకటి ఇదొకటి అయితే త్వరగా అయిపోతుంది కదా. అప్పటికే 12 అయిపోయింది, టైము 12 వస్తుందండి. ఇక ఇంట్లో పనులు పారాయణం అంతా అయిపోయింది అప్పుడే. ఇక వంట దగ్గరికి వచ్చేసాను అనమాట. అంటే మాకు ఏకాదశి ద్వాదశి కలిసిన గడియల్లో భగవద్గీత పారాయణం చేపిస్తారండి. ఏకాదశి రోజున ఒక్క ఏకాదశి ఉన్న రోజున చేయించకుండా ఈ ద్వాదశి ఏకాదశి కలిసిన గడియల్లో చేస్తారనమాట, చేయిస్తారు. అయితే ఈ ఎండాకాలం కదండి, వంటగదిలో అసలు చిరాకేసిపోతుందండి. ఎంత శుభ్రంగా ఉన్నా కూడా చెమటలు పట్టేసి మామూలుగా వంటలా. ఇంకా ఈ కొత్తిమీర కొంచెంగా శుభ్రం చేద్దామని చెప్పి అంతా రద్దు ఎక్కువగా ఉంది, గడ్డి అట్లా ఉంది. అయితే చాలా తాజాగా ఉందండి, భలే కమ్మని వాసన కూడా వస్తుంది. ఇంకా జాగ్రత్త చేసుకుంటే ప్రతిరోజు కూరల్లోకి వస్తుంది ఒక 10 రోజుల పాటు అని చెప్పి పెద్ద కట్టే తీసుకొచ్చారండి, రైతు బజార్ నుండి కూరగాయలు తీసుకొచ్చారు ఈయన. ఇంకా నీళ్ళు అనేది తడి లేకుండా చేసుకుని జాగ్రత్త చేసుకోవాలండి. నీళ్ళు ఉంటే పాడైపోతుంది అనమాట, కొత్తిమీర నిల్వ ఉండదు. తడి అనేది లేకుండా పొడిగా ఉంచుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకుని లేదా ఒక కవర్లో ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చూసుకుని జాగ్రత్త చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందండి. రోజు కొంచెం అంతా కూరలో కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం అంత కొత్తిమీర తీసి నేను ఈ కూరలో కొంచెం వేయాలి కదా అని చెప్పి లాస్ట్లోకి వచ్చేసిందండి కూర. ఇంకా కొంచెం అంత చిన్నగా ముక్కలు చేసి వేసేస్తున్నాను. అదే ముక్కలు కాదు, చిన్నగా కట్ చేసేసి వేసేస్తున్నాను కొంచెంగా. ఇంకా పప్పుచారు కూడా లాస్ట్లో వరకు వచ్చినాయి, ఇంకా లాస్ట్లో వేద్దామని చెప్పి పప్పుచారులో కూడా వేస్తున్నాను. చాలా అంటే చాలా సిమ్లో పెట్టి ఏ కూరైనా ఏదైనా వండితే చాలా కమ్మని రుచి వస్తాయండి. ఎక్కువ హైలో పెట్టి వండకుండా సిమ్లోనే పెట్టి వండటానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ కత్తెలు తడి లేకుండా మంచిగా శుభ్రంగా తుడిచేసుకుని జాగ్రత్త పెట్టేసుకుంటానండి. తడిగా ఉంటే తుప్పు పట్టేస్తుంది కదా, అందుకని చెప్పండి. ఇంకా ఇంతలో బియ్యం కూడా కడిగి పెట్టేశాను, 1 అవర్ అయిపోయింది. ఇక కూర అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుని దొండకాయ వేపుడు అన్నం కుక్ అవుతుందని గిన్నె పెట్టేశాను. ఇంతలో పప్పుచారు తాలింపు వేద్దామని చెప్పి కొంచెంగా నెయ్యి వేస్తాను కదా, నేను పప్పు వండినా పప్పుచారులో అయినా నెయ్యి అయితేనే ఇంట్లో అలా అలవాటు అయిపోయిందండి. మంచిగా టేస్ట్ లేవని అంటారు మామూలుగా చేస్తే, అందుకని చెప్పి
నెయ్యి ఉంటే నెయ్యి వేస్తాను, నెయ్యి లేకపోతే నూనెతో చేస్తాను అనమాట. నెయ్యి ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం నెయ్యే వాడతాను. ఇంకా తాలింపు దినుసులన్నీ వేసేసి వెల్లుల్లిపాయ చితక్కొట్టేసి వేసేసాను కదా, ఇంగువ అన్నీ, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇంకా తాలింపు చేసేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లాగా తాలింపు వేసేసుకుంటే బాగా మరిగిన తర్వాత తాలింపు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. అసలు ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అనమాట. మా పక్కన వాళ్ళైతే మాకు కూడా స్మెల్ వస్తుంది ఆంటీ అని అంటారండి. అంత చాలా బాగున్నాయండి పప్పుచారు. అయితే తగు మాత్రం కొంచెం, అంటే కొంచెంగా పులుపు ఎక్కువ వేసుకోకూడదండి. ఇట్లా పప్పుచారు కాస్తే నేను కొంచెంగా బెల్లం కూడా వేయను. సాంబార్లో అయితే బెల్లం వేస్తాను. ఇది బాగుందండి. ఇట్లాగా ఇంకా ఈ దొండకాయ ఫ్రై అది ఇంకా అయిపోయింది. భోజనాలు చేసేసి ఇక త్వరగా పెట్టేద్దామని టైం చూస్తున్నాను. ఇంకా టైం ఎంతో వస్తుందని. ఇదిగోండి అన్నం కూడా వస్తుంది. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి కదా. గిన్నెలు ఏమైనా ఉంటే బయట వేసేసి కడిగేస్తానండి నేను. ఇక ఈ షింక్ దగ్గర మాత్రం కడగను. ఇదిగోండి ఇంకా 12:30 అయిపోయింది. ఇక భోజనానికి 1 గంటకల్లా భోజనం పెట్టేసి తినేసేసాము. ఈయన కూడా భోజనానికి వచ్చేస్తా అన్నారు. ఇక పూజ ఇట్లాగా ఇది ఈరోజు పొద్దున్నేనండి. కొంచెంగా దీపం కూడా వెలుగుతుందని చెప్పి తీసానండి కావాలనే వీడియో. ఇది ఈరోజు పొద్దున్నే వీడియో అనమాట. ఈ నిర్మాల్యం అంతా తీసేస్తాను కదా, తెల్లవారుజామునే లేసాను కదండి. ఇంకా ఈ నిర్మాల్యం అంతా తీసేసి శుభ్రం చేసేసుకుని దీపారాధన చేసేసి నేను హరే కృష్ణ మంత్రం క్లాసులు ఉంటాయి కదా, 6:30 వరకు హరే కృష్ణ మంత్రం చేసుకుంటానండి. 16 మాలలో 108 సార్లు చొప్పున. ఇంకా ఈరోజు పొద్దున్నే ఆయనకి డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు. ఇక మేము ఇడ్లీ వేసుకుని తినేసేసిన తర్వాత బట్టలు ఉన్నాయండి, ఉతకాల్సిన బట్టలు ఉన్నాయని చెప్పి బట్టలు ఉతుకుదామని చెప్పి నానపెడుతున్నాను అనమాట. కొంచెంసేపు నానితే మంచిగా మురికి అది త్వరగా వదిలేస్తుంది. మనం ఎక్కువసేపు కష్టపడవసరం లేదని చెప్పి కొంచెంగా లిక్విడ్ వేసానండి. కొద్దిగానే వేస్తానండి, ఎక్కువ వేయను. ఏమంటే రోజు ఉండే ఉతికే బట్టలే కదండి, అంత మురికేమి ఉంటుంది, బయటికి కూడా వెళ్ళం కదా. ఇక కొంచెం అంతే వేసి లిక్విడ్ కొంచెంగా ఏదైనా మురికిగా ఉంటే ఈయన బట్టలకి కాలర్ దగ్గర అట్లా ప్యాంట్ చివర్లా సబ్బు పెట్టేసి మంచిగా బ్రష్ కొట్టేస్తాను, లేదంటే బండకేసి రుద్దేస్తానండి, మంచిగా పోతుంది. ఇక ఇదంతా ఈలోపు ఆ బట్టలు నానుతూ ఉంటాయని చెప్పి కొంచెంగా గిన్నెలు ఉన్నాయండి. ఇంకా ఆ గిన్నెలు తోమేసేద్దాము, క్లీన్ చేసేద్దామని చెప్పి ఇలాగా చేస్తున్నాను అనమాట. ఇట్లాగా పొద్దున్నే ఈ టైంలో ఎండ రాదండి. అప్పుడు పనులు చకచక చేసేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతే అంత ఎండ అనిపించదు. అందుకనే నేను ఈ పనులు ఈ బయట పనులు ముందలే చేసేస్తాను, ఇంట్లో పనులే లాస్ట్లో చేస్తాను అనమాట. ఎందుకంటే ఈరోజు ఈయన మధ్యాహ్నానికి వస్తానన్నారుగా. అది కాక మాకు అయ్యవారు ఉన్నారు కదండి, మాకు రామాలయంలో అయ్యగారు, ఆ అయ్యగారు అమ్మగారిది అంటే బామ్మగారిది అనమాట. ఈరోజు సంవత్సరకము రమ్మని చెప్పి పిలిచారనమాట. మధ్యాహ్నం ఇంకా అటు వెళ్ళాలి. కొంచెంగానే వంట చేస్తానండి, ఎక్కువ చేయను. అందుకని చెప్పి ఇంకా అంత పనేం ఉండదులే అని నిదానంగా ఇక ఈయన వచ్చేసరికి ఈయన టైం అయిపోతుంది కదా, అప్పటికల్లా రెడీ అయిపోవచ్చు, అన్నీ చక్కబెట్టేసేసుకుని అని చెప్పి అనుకుంటూ ఇంకా ఆలోచనలు చేసుకుంటూ పనులు చేసుకుంటున్నానండి. ఇక ఏమంటేనండి ఇలాగా ఎప్పటికప్పుడు ఎప్పుడు చేసేసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంకా అదిగోండి గిన్నెలు కూడా తోమేశాను కదా, ఇంకా బట్టలు నానిపోయినాయి కదా, ఈ బట్టలన్నీ ఉతికేసేసి ఇక స్నానం చేసేద్దాం. బట్టలు ఉతికితే మాత్రం స్నానం చేయాల్సిందేనండి. నాకేంటో అలా అలవాటు అయిపోయింది. అసలు తడపకుండా బట్టలు ఉతకలేనండి. నా చీర తడవకోకుండా చక్కగా ఉతుక్కోవచ్చు అని అంటారు కానండి, నేను ఉతుక్కోలేనండి. ఎందుకో అలాగా. ఇప్పుడైనే కాదండి, అసలు బట్టలు తడిసిపోతాయి నాకు బట్టలు ఉతికితే. అందుకని మళ్ళీ స్నానం చేయాల్సిందే. ఇక ఇదిగోండి ఇట్లాగా బట్టలు వాష్ చేసేసి పైకి తీసుకెళ్ళి ఆరేయాలండి. బాగా గాలేస్తుందండి, ఈదురు గాలి అంటారు కదా, అలా వచ్చేస్తుంది. ఈ బట్టలు తీగల మీద ఏముంటాయో ఏమో, క్లిప్పులు పెట్టినా లొంగలు చుట్టుకుపోతాయి. ఇంకా పొద్దున్నే ఉతికేయాల్సింది అనుకుంటా. ఇక సండేనని కొంచెం ఏదో ఏమరపాటుగా లేటుగా చేశానండి ఇంట్లో పని. ఇక అప్పుడే ఎక్కువ పని అయినట్టు ఉంటుంది నాకు. అందుకనే నేను తొందరపడి పనికి బద్ధకిచ్చనండి. ఎంతో బాగోపోతే లేదంటే ఎక్కడికో వెళ్తే కనుక పని వదిలేస్తాను, కానీ ఆ పని చూసుకున్నాక ఈ పనులు ఏది ముఖ్యమైతే అది చేయాలి అనుకుంటాను. ఇక బులుగు కూడా వేసానండి, కొంచెం ఒక రవ్వంతా
బులుగు వేసేసి ఈ తెల్ల బట్టలు ఉన్నాయి కదా, ప్యాంటు షర్ట్లు, ఒక రోజున అయిపోయినా నీరుకాయ వచ్చేసినట్టుగా ఉంటుంది. కనీసం 2 రోజులకు ఒకసారన్నా వేస్తాను నేను. రోజు మార్చి రోజు వేస్తానులేండి. ఒక్కొక్కసారి అయితే 3 రోజులకు ఒకసారి కూడా వేస్తాను. ఇంక అంతకు మించి వేయకుండా ఉండనండి, ఇక బాగోవు అనమాట వైట్వి. ఈయనకేమో వైట్ అంటే ఇష్టం. ఆ బట్టలు కుట్టించుకుని వేసుకోవద్దంటే నేను ఏదైతే వద్దంటానో అదే చేస్తారులేండి ఈయన. అలా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా ఇదిగోండి, ఇక ఉన్న బట్టలన్నిటికీ కంఫర్ట్ కూడా వేసాను, మంచిగా కమ్మని స్మెల్ వస్తుందని. లాస్ట్లో ఇంకా నా చీర కూడా కొంచెం బులుగు పట్టిద్దిలే అని చెప్పి ఎలా పట్టేశాను. ఇంకా పైకి వచ్చేసానండి. గాలి బాగా వస్తుందండి, అదిగోండి చూడండి, బట్టలన్నీ లొంగులు పడిపోతున్నాయి. ఇంకా త్వరగా క్లిప్పులు పెట్టేసేయాలి, ఆరేసేసి వెంటనే క్లిప్పులు పెడితేనే కింద పడకుండా ఉంటున్నాయి. ఎంత గాలి వస్తుందో. ఇక ఈ చీర అయితేనండి అసలు ఒక పక్కన ఆరేస్తున్నాను, ఒక పక్కన లొంగులు పడిపోతుంది, విసుగొచ్చేసింది. ఇంకా ఎలాగోలా చేసేసి కిందకి వెళ్ళిపోదాము, గబగబా క్లిప్పులు పెట్టేసేద్దామని చెప్పి ఇంకా ఇంకొక చీర కూడా ఉంది, అది కూడా ఆరేసేసానండి. ఇంకా కిందకు వచ్చేసి చెప్పాను కదండి, మధ్యాహ్నం గుడిలో అయ్యగారు వాళ్ళ అమ్మగారు అంటే మా బామ్మగారిది ఈరోజు సంవత్సరికం అండి. వాళ్ళు అక్కడ భోజనాలు వెళ్ళొస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఇదిగోండి బట్టలన్నీ ఆరేసి క్లిప్పులు పెట్టేశాను. చూడండి గాలి ఎలా వస్తుందో, ఎదురుగాలి వచ్చేస్తుందండి బాగా. ఎండాగాలి బాగా ఉంది. మే నెలలో వేయాల్సినండి ఇప్పుడు వేస్తుందండి. ఉంటానండి, ఈరోజుకి ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి.